ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇదిగో ఈ ఫోటోలు చూడు. పంతులు గారు దామినికి ఇవ్వండి. అలాగే అమ్మా, చూడండి అమ్మా. ఎవరు వీళ్ళంతా? ఆ ఫోటోలో ఉన్న ఒకరిని సెలెక్ట్ చేయమ్మా. అతను నీకు భర్త అవుతాడు. ఓహో, నిన్న తాతయ్య అన్నారో లేదో అప్పుడే మ్యాచ్ ఫిక్సింగ్ మొదలు పెట్టారన్నమాట. అమ్మా దామిని, ఈయన మనకు బాగా పరిచయం ఉన్న పెళ్లిళ్ల పేరయ్యమ్మా. మన కుటుంబానికి సంప్రదాయానికి సరిగ్గా సరిపోయే సంబంధాలే తీసుకొస్తారు. ఆ ఫోటోలో ఎవరినో ఒకరిని చూసి నచ్చినట్టయితే ఆ సంబంధం మాట్లాడదాం. అమ్మా, ఫోటో వెనక అబ్బాయి పేరు, పూర్తి వివరాలు ఉన్నాయి. మీరు చూసి ఫైనల్ చేయొచ్చు. చూడండి అమ్మా. ఏందిమే, మనం ఏదో ప్లానింగ్ చేస్తే దేవుడు మరొకటి ప్లాన్ చేస్తుండాడు కదా. ఆ ఫోటోలో ఎవరినో ఒకడిని ఈ తిక్కలది ఓకే అంటే ఇంకా మనం షాకేగా. తిక్కల్ది అని నువ్వే అన్నావుగా. అన్నీ బావుంటే అదెందుకు ఓకే చేస్తోంది? దీని బిల్డప్ కి పద్ధతైన సంబంధాలేవి సెట్ అవ్వవు. చెప్పాను కదా, ఈ ఫోటోలు గతిలేని అమ్మాయిలకి చూయిస్తే ఓకే చేస్తారేమో గాని నా స్టేటస్ కి, నా రేంజ్ కి ఒక్కడు సరిపోడు. నేను పెళ్లి చేసుకోవాల్సినోడు ఇలా ఎడ్ల బండికి ఎక్కువ, ఎస్యూవికి తక్కువ అనిపించేలా కాదు. మినిమం ఆడి కార్ రేంజ్ కి తగ్గకూడదు. అలాంటి వాళ్ళుంటే చెప్పండి. ఆప్షన్లో చూసి ఒక్కరిని ఫైనల్ చేస్తా. ఈ ప్రిన్సెస్ పక్కన ఆ ప్రిన్సే ఉండాలి, ఇలాంటి పెన్నీస్ గాళ్ళు కాదు. అలాగేనమ్మా, ఈసారి మీరు కోరినట్టే ప్రిన్సులను తీసుకొస్తాను. వెళ్ళొస్తానమ్మా. దట్స్ గుడ్. ఉంటానయ్యా. అర్థమైందిగా. దీనికి కావాల్సింది పద్ధతి, పర్ఫెక్షన్, ప్రేమ, ఎమోషన్స్ చూపించేవాడు కాదు. కేజీఎఫ్ రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చేవాడు. ఆ ఎలివేషన్స్ తోని ఇప్పుడు మనం మనవాణ్ణి సీన్ లోకి దింపబోతున్నాం.
హలో సార్, ఇక్కడ రాఘవయ్య గారంటే ఎవరు? నేనే బాబు. ఇంతకీ తమరెవరు? మా సార్ ఎవరో తెలీదా? హలో, తెలీదు కాబట్టే అడుగుతున్నాం. పిఏ వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ విలేజ్ కదా. మన రేంజ్ గురించి వీళ్ళకి హౌ తెలుస్తుంది? మా సార్ గారి పేరు సుందర్ రిచాయ్, పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. ఇంతకీ ఇక్కడేం పని బాబు? నేను బై బర్త్ డబ్బులోనే పుట్టినా కళాభిమానంతో పెరిగాను, కల్చర్తో కలిసిపోయాను. సో ఎవ్రీ సంక్రాంతికి మీ ఊళ్ళో జరిగే జాతర ఉత్సవాల గురించి తెలుసుకున్నాను. దట్స్ వై నేను ఇక్కడికి కేమ్. ఓహో అలాగా, మంచిది బాబు. రండి లోపల కూర్చుని మాట్లాడుకుందాం. పదరా. రండి రండి, కూర్చోండి. మీలాంటి వాళ్ళు మా ఊళ్ళో జరిగే ఉత్సవాల గురించి తెలుసుకుని వాటిని చూడాలనుకోవటం మాకు చాలా సంతోషంగా ఉంది. పిఏ తీసుకోండి. నేనిక్కడికి కేవలం ఉత్సవాలు చూడ్డానికో మీరు చెప్పేది ఆలకించడానికో రాలేదండి. ఉత్సవాల కోసం ఈ ₹1 కోటి ఫండ్గా ఇవ్వడానికి వచ్చాను. తీసుకోండి. ఏందమ్మే, కూటి గతిలని ఎదవా ₹1 కోటి ఫండింగ్ ఇస్తున్నాడా? ఈ డబ్బుతో ఊరిని డెవలప్ చేయండి. సార్, మీరు ₹1 కోటి అలా తీసి ఇలా ఇచ్చేస్తున్నారు. అసలు మీరేం చేస్తుంటారు? పెట్రోల్ బిజినెస్. పెట్రోల్ బిజినెస్ అంటే మీకేమైనా బంకులున్నాయా బాబు? బంకులు కాదు, బావులు. దుబాయ్లో పెట్రోల్ బావులున్నాయి.